की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। सच्चिदानंद सद्गुरु पोलिकवरचिदंबर स्वामी महाराज की जय। बालार्कप्रभमिन्द्रनीलजटिलं भस्माङ्गरागोज्ज्वलं शान्तं नादविलीनचित्तपवनं शार्दूलचर्माम्बरं ब्रह्मज्ञैः सनकादिभिः परिवृतं सिद्धैः समाराधितं दत्तात्रेय उपास्महे हृदि मुदा ध्येयः सदा योगिभिः। श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। श्री श्रीपाद श्रीवल्लभ नृसिंह सरस्वती गुरुपादुकाभ्यां नमः। ఇందాక చెప్పినటువంటి ఆ వెలుగుల్ని వెలిగించుకుంటూ ఎవరైతే చెప్పారో హరినాయక్ సాగే గారితో ఈ కంటిన్యూస్గా వస్తుంది మోరేశ్వర ప్రధాన్ గారు దాంతో కంటిన్యూ అవుతున్నాను. ఈ మోరేశ్వర ప్రధాన్ గారు ఎవరంటే ఇది అసలు పేరు ఏంటంటే మోరేశ్వర్ వాసుదేవ్ ప్రధాన్. అసలు పేరు మోరేశ్వర్ వాసుదేవ్ ప్రధాన్. వీరిది ముంబైలోని శాంతాకాశ. వీరికి కూడా నానా చంద్రకర్ గారికి చాలా పరిచయాలు ఉండేవి. వీళ్ళందరూ కూడా ఇంచుమించు చాలా భక్తులు చాలా పరిచయాలు నానా చంద్రకర్ గారికి ఈ మోరేశ్వర ప్రధాన్ గారి కుటుంబానికి చాలా పరిచయాలు ఉన్నాయన్నమాట. ఒకసారి ఏమవుతుందంటే మోరేశ్వర ప్రధాన్ గారు చాలా పెద్ద ఉమ్మడి కుటుంబం. ఇది చాలా పెద్ద చిన్న కుటుంబం. మల్లారి అందరూ అలాంటి చాలా ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. పిల్లలు కాదు మనకు తన సోలు అయిపోయాను ఎవరి దాంట్లో అయిపోయారు అన్నాడు. ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఒక అభిప్రాయాన్ని అందరూ గౌరవించాలన్నారు. ఏమైంది ఈసారి వీళ్ళందరూ కుటుంబాలు కూర్చొని ఉన్నారు. సరే ఏమవుతుందంటే వాళ్ళ ఇంటికి నానా చంద్రకర్ గారు వస్తారు. ఎవరింటికి? మోరేశ్వర ప్రధాన్ గారి ఇంటికి నానా చంద్రకర్ గారు వస్తారు. నానా చంద్రకర్ గారు వచ్చిన తర్వాత ఈ ప్రధాన గారు అడుగుతారు అన్నమాట. ఎవరు అడుగుతారు? ఫస్ట్ ప్రధాన యొక్క అన్నగారు ఎవరిని అడుగుతారు? నానా చంద్రకర్ గారు అడుగుతారు అన్నమాట. ఏం లేకేమి ఉన్నారు షిరిడీలో సాయిబాబా ఉన్నారు అని చెప్పి ఆయన గురించి కొన్ని వేళలు నానా చంద్రకర్ గారు చెప్తారు. చెప్పారు కదా నానా చంద్రకర్ గారు డిప్యూటీ కలెక్టర్ గారు. నానా చంద్రకర్ గారు డిప్యూటీ కలెక్టర్ గారు. ఈ ప్రధాన కుటుంబం గారు మామూలుగా కాదు, చాలా సంపన్న కుటుంబం, చక్కగా శిష్టాచార పరాయణులు, దాంతోపాటు సంపన్న కుటుంబం కూడా. ఈ మనం చెప్పుకున్న వృత్తాంతంలో చాలా చాలా వస్తాయి. ఎందుకంటే ఇలా ఉండగా ఏం చెప్తారంటే ఉన్నారు షిరిడీలో బాబా ఉన్నారు అని చెప్పి వాళ్ళని చెప్తారన్నమాట. ఈ చెప్పిన సరే ఫస్ట్ ఈ ప్రధానికి ఎక్కదు, మనసుకేం ఎక్కదు. కానీ వాళ్ళ అన్నగారికి ఫస్ట్ వాళ్ళ అన్నగారికి బాగా అర్థం అవుతుంది. బాబా అంటే బాగా ఇంట్రెస్ట్ వస్తుంది. ఈ నానా చంద్రకర్ గారు చెప్పిన తర్వాత రోజే ఈ ప్రధాన్ గారి కుటుంబంలో కొంతమంది కలిసి ఏం చేస్తారంటే ప్రధాన అన్నగారు కొంతమంది కుటుంబ సభ్యులు కలిసి షిరిడీకి వస్తారు. బాబా గారికి వస్తారు. బాబా గారికి వచ్చిన తర్వాత బాబా యొక్క దర్శనం తీసుకుంటారు. ప్రధాన అన్నగారు కుటుంబం కొంతమంది వస్తారు. బాబా గారు దర్శనం చేసుకున్న తర్వాత ఏమిటంటే బాబా దర్శనం వస్తే బాబా దర్శనం చేసుకుంటారు. వారికి తీర్థ ప్రసాదం తీసుకుంటారు. కొన్ని నీళ్ళు తీసుకొని ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎవరు కూర్చున్న వాళ్ళు రాడు. మనమైతే ఏం చేస్తున్నాయి? పిల్లలు రూపులు తల్లి అట్లా కాదు, ఉండేవి కాదు. అందరూ చక్కగా కూర్చునేవాళ్ళు, మాట్లాడుకునేవాళ్ళు. వచ్చిన తర్వాత ప్రధాన అడుగుతారు అన్నమాట ఏం జరిగిందంటే అప్పుడు ఎలా చెప్తారంటే ప్రధాన అన్నగారు ఇలా మా దర్శనానికి వెళ్ళామని చెప్పి దాసగలను కొన్ని నీళ్ళు రాస్తారు. దాసగలను బాబా వారికి కొన్ని నీళ్ళు రాస్తే ఆ నీళ్ళు తీసుకొచ్చి కుటుంబానికి చెప్తారన్నమాట. ఎవరి గురించి? బాబా గారి గురించి చెప్పగానే అప్పుడు ప్రధానికి బాబా పట్ల భక్తి కలుగుతుంది. భక్తి కలిగిన తర్వాత ఏం చేస్తానంటే ఫస్ట్ ఏం చేస్తారు ప్రధాన గారు తన ఒక్కడే షిరిడీ వెళ్తారు. ఫ్యామిలీ వెళ్ళరు, భార్యను తీసుకొని షిరిడీ వెళ్ళ మొట్టమొదట ఆయన ఒక్కరే వెళ్తారు. నేను వస్తానని చెప్పి ఆడ భార్య కూడా అడగల. ఇప్పుడు నన్ను తీసుకెళ్తాను మీరు ఒక్కరే వెళ్తారని చెప్పి అప్పుడు వాళ్ళు అడిగేవాళ్ళు కాదు. భర్త మాటలు గౌరవించేవాళ్ళు, సత్సాంప్రదాయాన్ని గౌరవించేవాళ్ళు వాళ్ళు. అప్పుడు ఏమైందంటే మొట్టమొదటిసారిగా ప్రధాన గారు ఒక్కరే వెళ్తారు. చూడండి ఆనాడు వాళ్ళు సంపన్నులు అయినప్పటికీ కూడాను ఎంత వినయ విధేయతలతో ఉండేది. ఎంత సంపన్నులు అంటే
ఈ ప్రధాన కుటుంబం మామూలు సంభవం కాదు. ఇప్పటి లెక్కలు చెప్పాలంటే 100 కోట్లు కాదు, అధిపతులు కాదు ఇప్పటి లెక్కలు చెప్పాలంటే. షిరిడి వెళ్ళాలనుకున్నాడు ఎవరు? ప్రధాన్. వెళ్ళాలనుకుని ఏం చేస్తాడంటే ఆ షిరిడి వెళ్తున్నాడు కదా అని చెప్పి ఏం చేస్తాడంటే కొన్ని గినియాలు, 3 లేక 4 గినియాలు కొన్ని రూపాయలు తీసుకుంటాడు. గినియా అంటే అంత కాదు చెప్తాను. గినియా అంటే కూడా సెట్ చేసింది, గినియా ఇచ్చేస్తాను. ఈయన లెక్కలో చెప్పాలంటే ఒక గినియా వచ్చేసరికి 7.5 బంగారు గ్రాములట. 7 సుమారు ఒక కాసు విలువ. ఒక గినియా బంగారం వచ్చేసరికి ఒక కాసు బంగారం అంటే అంత సుమారు 1,20,000 రూపాయలు. ఇప్పుడు వాల్యూ చెప్పాలంటే ఒక గినియా 1,20,000 రూపాయలు. అలాంటివి అలా బాగా ఇచ్చేస్తారు, వాళ్ళు మాట్లాడుకుంటూ ఇచ్చేస్తారు. చూడండి ముందు ఎంతంత సంపదలు బాబా ఎంత ఇచ్చేస్తారు ముందు వస్తాయి లేవు. ఈయన 3 లేక 4 బంగారు గిన్నెలు తీసుకుంటారు. ఇప్పుడు లెక్కలు 5 లక్షల రూపాయలు. ఇప్పుడు లెక్క చెప్పాలంటే మన ఏమైనా అడిగితే 100 రూపాయలు 200 రూపాయలు మంచి కార్యానికి ఇవ్వాలంటే ఎన్నో ఆలోచిస్తాం. మనం 1000 రూపాయలు ఇవ్వాలంటే ఏదో మన డబ్బంతా మన ఆస్తి అంతా పోయినట్టు ఏదో నేను కాబట్టి ఇచ్చేసినట్టు ఇచ్చేసి మనం పేర్లు ప్రకటనలు పత్రికలు టీవీలు అన్నీ చేసుకుంటాం మనం. కానీ చేయలే. 3 లేక 4 బంగారు గిన్నెలు తీసుకున్నారంట. ఇంకా బాబా అడిగితే ఇద్దామని చెప్పి ఏం చేశారంటే ఆయన ఒక కొన్ని నోట్లు కూడా తీసుకున్నారు. నోట్లు మార్చి కొంత చిల్లరగా మార్చుకున్నారు, కొంత డబ్బులుగా నాణ్యాలు తీసుకున్నారు. వారు నోటు మార్చితే అది ఒక 20 నాణ్యాలు వచ్చినాయి అప్పట్లో. అవి కూడా నాణ్యాలు అంటే వెండి నాణ్యాలు. అప్పుడు వెళ్ళి మామూలు ఇప్పుడు రూపాయి నాణ్యాలు కాదు, అది వెండి నాణ్యాలు. ఇవి తీసుకుని ఏం చేశారంటే మొట్టమొదటిసారిగా ప్రధాని గారు తన ఒక్కరే షిరిడీకి వస్తారు. షిరిడీకి వచ్చేసరికి వీళ్ళు షిరిడీ వస్తారు. షిరిడీకి వచ్చి బండి దిగుతారు. బండి దిగేసరికి బాబా అక్కడ లేని దగ్గర కనపడతారు. బాబా ఎవరికి? ప్రధాని గారికి. దిగానే కనపడంగా ఏం చేస్తారంటే అందరూ కలిపి బాబాని అక్కడ నమస్కరించుకుంటారు. లెండి దగ్గర లెండి అని అందరూ తెలుసుకోవాలి. లెండి అంటే షిరిడీ అందరూ తెలుసుకోవాలి. లెండి అంటే ఎక్కడుంటుందో ఈ లెండి జాగ్రత్తగా వినండి. లెండికి ప్రధాని గారి కుటుంబానికి చాలా సంబంధం ఉంది. లెండికి ప్రధాని గారికి చాలా సంబంధం ఉంది. లెండి అంటే షిరిడీకి ఇప్పుడు తెలియకపోవచ్చు, ఎందుకంటే అది పార్కు కింద ఉంది. ఇప్పుడు దత్త మందిరం ఉంటుంది, దత్త మందిరం పక్కన నందదీపం ఉంటుంది, నందదీపం పక్కన నుయ్యి ఉంటుంది, నుయ్యి పక్కన పార్కులో కూర్చోవడానికి ఇలా దిమ్మలన్నీ వేసి ఉంటాయి. అది లెండివనము. పూర్వం చేసేవాళ్ళు అక్కడ అందరూ సాధన చేసుకునేవాళ్ళు, పారాయణ చేసుకునేవాళ్ళు, ఎంతో చేసుకున్నారు లెండివనం. ఈ లెండివనానికి ప్రధానంగా కుటుంబానికి చాలా సంబంధం ఉంది. తర్వాత చెప్తాను అన్నమాట. అక్కడ లింగి దగ్గర చూడండి లింకులు ఎలా చెప్తారు చూడండి. లింగి దగ్గర దిగుతారు, బాబా దర్శనం ఇస్తారు, అక్కడ నమస్కారం తీసుకుంటారు. నమస్కారం తీసుకున్న తర్వాత ఈ ప్రధానం ఏం చేస్తారంటే అక్కడ నుంచి ఈ రూమ్కి వచ్చేస్తారు. ఎవరితోటి? సాటి గారితో కేల్కర్తో కలిసి రూమ్కి వస్తారు అన్నమాట. ఈ కేల్కర్ గారికి, సాటి గారికి, ప్రధాని గారికి కొత్త లింక్ వస్తుంది. ముగ్గురికి లింక్ తర్వాత ముందు చెప్పుకోండి. ముగ్గురికి లింక్ అనమాట. దిగిన తర్వాత ఈయన రూమ్కి వచ్చేస్తాడు. రావడం బాబా నమస్కారం చేసుకున్నారు, రూమ్కి వచ్చేస్తాడు. రూమ్కి వచ్చేసి అక్కడ స్నానం చేసుకొని అన్ని శుభ్రంగా ఫ్రెష్ అప్ అయ్యి బాబా దర్శనం మహనీయుల దగ్గరికి ఊరికి వెళ్ళాలి కదా. ఆయన చేస్తారు పండ్లు పువ్వులు తీసుకొని చూడండి సాంప్రదాయాన్ని పాటించారన్నమాట. ఊరిని వెళ్ళలేదు బాబా. ఇక్కడ మందిరానికి వచ్చేది రాలేదు, ఎవరు వెళ్ళకూడదు కదా. మహనీయుల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఊరినే వడ్డీ చేతులతో వెళ్ళకూడదు అనేది శాస్త్రం. మొట్టమొదటిసారిగా పూలు పండ్లు తీసుకొని బాబా గారి దగ్గరికి వస్తాడన్నమాట. అనగానే అలా చూస్తాడు బాబా గారు, అలా ముఖంలో చూస్తాడని బాబా ముఖంలో చూడండి అనుకుంటారంట. అబ్బా ఈయన యొక్క ముఖము దివ్య వచ్చస్సుతో వెలిగిపోతుంది. ఆయన చూడండి రాగానే చూసి నేను చూసాడు బాబా గారిని. మనమైతే ఏం చూస్తాడు వెళ్ళగానే బా ఈ గుడి బాగుంది, బాగా కట్టారా, మా గుడి కట్టారా, ఏం చేశారు, ఎవరి పేరు చెక్కించారు, నా పేరు చెక్కారా లేదని మనం చూస్తాం. ఈయన ఎలా చూడాలంట బాబా గారి ఫేస్ చూశాడంట. ఫేస్ చూస్తే ఉంది దివ్య వచ్చేస్తూ వెళ్ళిపోతుందంట. కళ్ళు చూశాడంట. కళ్ళు ఆ కళ్ళలో తేజో ఉంటుందంట. బాబా గారి కళ్ళలో ఏ అధ్యాయం వస్తారు బాబా గురించినటువంటి వర్ణన ఉంటుంది, అధ్యాయం ఉంటుంది, ఒక అధ్యాయం ఉంటుంది. అందులో బాబా గారి యొక్క వచ్చేసి గురించి వర్ణిస్తారు. ఎలా వర్ణిస్తారు? బాబా గారి ఆకారం ఎలా ఉంటుంది? అప్పుడే తీసినటువంటి అరటి ఓచ మీద బంగారు రంగు ఎండ పడుతున్నట్టు బాబా రంగు. అంటే అరటి ఓచ అంటే అరటి లోపల వలంగా లోపల కళ్ళకి రాగడం వస్తుంది కదా. దాని మీద పొద్దుడు కూడా ఎండ పడుతుంది ఎలా ఉంటుంది?
మెల్లమెల్లగా మెరిసిపోతుంటుంది, అలా ఉండదట. అలాగే వారి ముఖంలో వచ్చేస్తున్నది. మనకి ఎందుకు లేదు వచ్చేస్తు? వాళ్ళకి ఎందుకుంది, మనకి ఎందుకు లేదంటే మన మనస్సంతా కూడాను పక్కవాళ్ళు ఎప్పుడు విమర్శిద్దామా, పక్కవాళ్ళు ఎప్పుడు లోట్లు చూద్దామా అన్నదాని మీద ఎప్పుడు కూడా మన మనస్సు, మన ఆలోచనలు అన్నీ కూడా చెడిపోవడం చేత మనలో శక్తి అంతా కూడా హరించిపోయి ముఖం చూడగానే ఎవరికి చూడకుండా మన ముఖాలు. ఎప్పుడైతే వాళ్ళు ఎప్పుడు కూడాను ఆ స్థితిలో ఉంటారు, భగవంతుడి స్థితిలో ఉంటారో, మనం ఆ స్థితిలోకి వెళ్ళడం చాలా కష్టం. వాళ్ళు ఆ స్థితిలో దివ్యత్వ స్థితిలో రావడం చాలా కష్టం అన్నమాట. అందుకని ఇప్పుడు కూడా వాళ్ళ ఫేసు దివ్యమైన తెజిస్తూ వెళ్ళిపోతాం. ఇంకా కన్నుల సంగతి చెప్తారు. వారి కన్నులు చీకట్లో మెసేవారు. బాబా కళ్ళు మార్తి లైట్ లేకుండా ఉందనుకోండి, చీకట్లో మిలమిలా మెరిసిపోయేవాట బాబా కళ్ళు. అది అవి చాలా మంది విశేషంగా చెప్పుకునేవాళ్ళట. ఆ కళ్ళు ఇది కనపడలేదు వారికి, ఎవరికి? ప్రధాని గారికి. వెళ్ళగానే బాబు వేసిన వస్త్రం కనపడలేదు, ఆ చిరిగిపోయిన బట్టలు కనపడలేదు, ఆ తలగడ్డలు కనపడలేదు, ఏమీ కనపడలేదు. మనమైతే ఏం చూస్తాం? ఈ రకంగా ఉన్నారా, నల్లగా ఉన్నారా, వికారంగా ఉన్నారా, ఇంకేమో ఉన్నారో చూస్తాం. కానీ ఆయన అసలు చూడలేదు. ఆయన ముఖము ఆయన చూడగానే ఆయన వర్క్సెస్ కళ్ళు ఇంకా చెప్తారు. ఆయన చిరునవ్వు చూడదంటే బాబా అందరూ చెప్తున్నాం. ఆయన యొక్క చిరునవ్వు చూడు, ఆయన చెప్తాడు ప్రతి బాధ నూటి బాటలో ఆయన చెప్తాడు. ఆయన ముఖంలో చిరునవ్వు చూడడానికి ఎన్ని నెలలైనా సరే వేసుకోవడం స్త్రీలు అంత బాగుండేదంటే రూపం. అందుకని ఏం చెప్తారు? ఇంటి వద్ద ఎక్కడ ఏం చేసినా శాంతించని మనస్సు స్త్రీలో కాలు పెట్టగానే పరమ శాంతిని పొందుతుంది. ఎక్కడ అలా శాంతి పొందుతుందో అది మన పరమ గ్రంథంలో చెప్తారు ఎలా ఉంటుందో. అలా జరిగింది ఎవరికి? ఈయనకి. అక్కడే బాబావారి ప్రధానం చేస్తారంటే సాష్టాంగ నమస్కారం చేస్తాడు. చేసిన తర్వాత అసలు ఇప్పుడు మొదలు చూడండి, అసలు సంగతి ఇప్పుడు మొదలు అసలైన సంగతి పిల్లలు వచ్చి నమస్కారం. ఎంతటి మహనీయుని దర్శించి నన్ను దర్శింప చేసుకున్నందుకు భగవంతుడికి నేను ధన్యవాదాలు. భగవంతుడు నమస్కారం చెప్పుకుంటారైనా భగవంతుడికి ఏం చేస్తాడు? నమస్కారం. అది కృతజ్ఞత తెలుసుకోవడం అండి. అప్పుడు దాకా ఆయన ఎవరినైతే ఆరాధిస్తూ ఉన్నాడో, అర్చిస్తూ ఉన్నాడో, అప్పుడు దాకా వాళ్ళకి ఆయన కృతజ్ఞత తెలియజేసుకున్నాడు కదా. ఇదేగా మనం ఎవరైనా మనకు మహనీయుల దర్శనం చేసినా ఆ కృతజ్ఞత భావం ఉండాలన్నమాట. అంతకుముందు ఎవరైనా ఆరాధిస్తున్నామో, అందుకనే బాబా ఉంటారు ఇంటికి కులదేవతలు విడిచిపెట్టకూడదు. మన ఇంట్లో అంతకుముందు ఎవరైతే ఆరాధిస్తున్నామో వాళ్ళని విడిచిపెట్టకూడదు, కులదేవతలు విడిచిపెట్టకూడదు అంటారు బాబా గారు ఉన్నారు. దాని ప్రకారంగా వాళ్ళు స్మరించుకున్నారు ఎవరు? ప్రధాని గారు. దర్శించిన తర్వాత అయిపోయింది, అక్కడ ప్రశాంతంగా మళ్ళాగా అందరూ కూర్చున్న తర్వాత నేనే చేయాలంటే మంగళ నాన్న తెచ్చాను కదా, తీసుకొచ్చిన కదా బాబా గారికి ఒక గిన్నె ఇచ్చారు. ఒక గిన్నె బంగారం నాన్న. ఇప్పుడు లెక్కలు చెప్పాలంటే 1,20,000, 1,30,000 రూపాయల డబ్బు. మన దగ్గర చాలా కోట్ల బడ్జెట్ మన దగ్గర. మనమైతే అలా త్యాగం చేయడం అనమాట. త్యాగం చేయడం నేర్చుకోవడం కూడా ఆధ్యాత్మిక ఒక ముఖ్యమైన సాధన. త్యాగము వలననే అమృతత్వము వస్తుందని చెప్తారు. త్యాగే నైతే అమృతత్వం మానస అని చెప్తారు. అంటే త్యాగం అంటే ఇది కూడా మనం త్యాగం చేయడం నేర్చుకోవాలి. అంటే మనకు ఎంతో ఉండి కోట్ల కొద్ది డబ్బులు రూపాయలు ఇస్తే త్యాగం చేసినది కాదు, నీ శక్తి మేరకు మనం ఇవ్వాలన్నమాట. ఇది ఏం చేశారైనా తన శక్తి మేరకు ఇచ్చారు. తన కోటీశ్వరైనప్పటికీ కూడా శక్తి మేరకు మార్చుకుని ఇచ్చారు. ఒక గిన్నె ఇచ్చారు బాబా గారికి, అలా చేతికిచ్చారు. బాబా గారు ఏం చేశారైనా కసిపుల బొమ్మ బుసలు చూసారట. ఇది అన్నీ తీసుకోరా, దాన్ని ఎన్నో తీసుకోరా, బొమ్మ అటు తిరిగేశారు. దాన్ని తిరిగేసి పక్కనే ఉన్నటువంటి నోట్లకు ఇచ్చారు. నోట్లకు ఇచ్చి నోట దీని విలువ ఎంత అని అడిగారు. నోట దీని విలువ అంటే బాబా దీన్ని గినియా అంటారు, దీన్ని గినియా అంటారు, దీని విలువ 15 రూపాయలు అన్నాడంట. దీని విలువ 4 అన్నమాట. 15 రూపాయలు ఇస్తే తీసుకొని 10 రూపాయలు ముట్టి అంటే ఇంకో 5 రూపాయలు అన్నమాట. ఇప్పుడు 5 రూపాయలు అన్నమాట. ఇదేం చేశారు? సంతోషంగా 5 రూపాయలు ఇస్తారు. ఇప్పుడు సరిపోయింది అన్నమాట. అప్పుడు ఇది ఎందుకు అడిగారంటారా? మొట్టమొదటి ఆయన 20 రూపాయలు తరుణాలంట. సంతోషించారు. మరి ఏం చేయాలి? బాబా గారు ఆ
ఆ బంగారు నాణాన్ని ఈయనకి ఇస్తారు, తినేయాలని ఇస్తారు. దీని ఏం చేయాలి? ఇప్పుడు పక్కన నోకర సహాయం ఏం చేయాలంటే నోకర అడిగారంట, బాబా ఇచ్చేసారు కదా, తినేం చేద్దాం, నువ్వు దీనిని ప్రసాదంగా ఉంచుకోని చెప్పాడు నోకర. అడుగుతుంది, వాదిస్తారా వాదించరా? లాయర్లు ఏం చేస్తారు? లాయర్లు వాదిస్తారు, పోలీసులు అయితే ప్రశ్నిస్తారు. లాయర్లు ఎదురేమో వాదిస్తారు, పోలీసులు ఎదురేమో క్వశ్చన్ చేస్తారు కదా, అది స్వభావం అన్నమాట. వీళ్ళు వాదిస్తారా వాదించరా అని చెప్పి టెస్ట్ చేశారు అన్నమాట. సరే అయిపోయిన తర్వాత ఈయన ఏం చేశాడు, అక్కడికి మధ్యాహ్నం వెళ్ళినట్టుంది, పొద్దున్న దర్శనం వచ్చారు కదా, అయిపోయింది. మళ్ళీ తర్వాత ఏం జరిగిందంట, ఎన్ని దగ్గర డబ్బులు ఉన్నాయి, అయినప్పటికీ కూడా బాబా వారు ఇంకేమీ దక్షిణ పోవలేదు. సంతోషంగా మళ్ళీ తన రూమ్కి వచ్చేసాడు. రూమ్కి వచ్చిన తర్వాత ఆ రోజు మళ్ళీ మధ్యాహ్నం అవుతుంది. ఆ రోజు మళ్ళీ మధ్యాహ్నం అవుతుంది. రూమ్కి వెళ్ళి కష్టపోయి మళ్ళీ వచ్చి మళ్ళీ ఎంతమంది చాలా మంది భక్తులు ఉన్నారట, బాబా ఉంది, చాలా మంది ఉన్నారట, బాబా ఉంది భక్తులు. మళ్ళీ వచ్చాడు, కూర్చున్నాడు. ఈయనేమో బాబా ఇక్కడ కూర్చున్నారు, ఈయన అంత దూరంలో నిల్చున్నాడు. నిల్చుని ఉంటే కొంతమంది ఏమో మళ్ళీ భక్తులందరూ వెళ్ళి బాబా వారు మొక్కి విభూతి పెడుతున్నారు, బాబా వారు విభూతి పెడుతున్నారు. ఈయన అందరూ వచ్చి విభూతి తీసుకెళ్తున్నాడు. ఈయన ఏం చేశారంట, అంత దూరంలో ఉండి ప్రధాన్ ఇలా అని చాలా ఆప్యాయంగా పిలిచారు కదా. ప్రధాన్ తర్వాత ఈ రూమ్కి వచ్చేసాడు. రూమ్కి వచ్చేసిన తర్వాత మరి మనమైతే ఏం చేస్తాం, ఎవరైనా సరే ప్రత్యేక బాబా గారి కోసం ప్రత్యేకంగా భిక్ష ఏర్పాటు చెప్పాలనుకున్నాడు ప్రధాని. భిక్ష అంటే తెలుసు కదా, ఇప్పటిలాగా మనకైతే రెడీమేడ్గా గ్యాస్ పొయ్యిలు ఉన్నాయి, రెడీమేడ్ దొరికేస్తాయి, అన్నీ ఉన్నాయి. మరి ఏంటి, పలువురు భయం ప్రధాన అతిథులుగా ఎవరు పిలవాలి అని అయితే బాబా గారు చెప్పారట. పక్కన డైరెక్ట్ బాబా గారు చెప్పారట, ముఖ్య అతిథిగా బాబుని పిలవండి. బాబు, ఈ బాబుకి జాగ్రత్త, బాబు ప్రధాను అధివినాయక సాటే కేల్కరు వీళ్ళందరికీ ఇంకా అనమాట. ఆ తల్లిదండ్రులు చేసిన భక్తి సంతతిని కాపాడుతున్నారు. ఎలా కాబట్టి ఇందులో వస్తున్నారు వీళ్ళందరూ ఇంకనమాట. ప్రధాన అతిథికి ఎవరు పిలవన్నారు, బాబుని పిలవమన్నారు. సరే బాబుని పిలవని ఈయన ఈ బిందు స్పెషల్ భిక్ష ఏర్పాటు చేస్తున్నారు కదా, బాబా వారు మీరు కూడా రండి అన్ని సమకూర్చుకున్నారు. సరే బిందు రెడీ చేస్తున్నారు. అయిపోయింది, అతిథులందరూ వచ్చారు, కూర్చున్నారు. బాబా గారు ఇంకో చెప్పారు, ప్రత్యేక వంటకంగా పూర్ణం పోలీలు చేయమని చెప్పారు. పూర్ణం పోలీలు అనే వంటకాన్ని కూడా చేయమని చెప్పారు. చేశారు. బాబా గారికి అని చెప్పి ఒక ఆకు వేశారు, వడ్డించారు. అందరూ కూర్చున్నారు. అందరూ చక్కగా భోజనాలు కూర్చున్నారు. ఇందులో ఒక కాకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చి బాబా గారు ప్లేట్లో పెట్టినటువంటి స్వీట్ ఉంది కదా, ఆ స్వీట్ ముక్కులు తెలుసుకొని చక్కగా ఏం చెప్తారు బాబా గారు, నేను వస్తానన్నారు. అందరూ గుర్తుకోవాలి. మనం కూడా ఏం చేస్తాం, బాబా గారిని ఇక్కడ జాగ్రత్తగా వినండి, నేను వస్తానన్నారు బాబా వారు. బాబా వారు సిద్ధాంతం ఏంటి, ఆయన శరీరంతో ఎవరింటికి కూడా భిక్ష డైరెక్ట్ గా భిక్ష పిలిస్తే రాడు. ఆయన వెళ్ళిన 5 ఏళ్ళకి తప్ప భిక్ష కోసం రాదు. నిన్నే ఒకసారి విన్నా, 5 ఏళ్ళకి ఎందుకు వెళ్ళారు భిక్షని, 6 ఏళ్ళకి వెళ్ళొచ్చుగా, 7 ఏళ్ళకి వెళ్ళొచ్చు కదా అంటే నాద సాంప్రదాయం ప్రకారంగా చేతిలో సంగ, చేతిలో గిన్నె, భుజముకు జోలి, 3 లేక 5 ఏళ్లలో మాత్రమే భిక్ష చేయడం నాద సాంప్రదాయం. బాబా గారు నాద సాంప్రదాయానికి ఆది పురుషుడు అయినటువంటి ఆదినాథుడే సాయినాథుడు అని చెప్తారు. అందుకని ఆ సత్సాంప్రదాయాన్ని పాటించి బాబా గారు 5 ఏళ్ళకు 3 భిక్షకెళ్ళేవారు. 5 లేదంటే 3 ఏళ్ళకి వెళ్తారు, 3 లేకపోతే 5 ఏళ్ళు. అందుకోసం 5 ఏళ్ళకి భిక్షకెళ్ళేవారు. ఆ ప్రకారంగా బాబా మనం కూడా అందరూ గుర్తించుకోవాలి, జాగ్రత్తగా వినండి. మనం కూడా ఏం చేస్తాం, మన ఇంట్లో శుభ్రాలు ఏం చేస్తాం, శుభ్రాలు తీసుకెళ్ళి గుళ్ళోనో ఎక్కడో ఇచ్చి మొదటి శుభ్రాలు ఎక్కడ ఇస్తాం, గుళ్ళోనో ఎక్కడ ఇస్తాం. దాని అర్థం ఏంటి, ఆ ప్రత్యేక దేవతను కానీ ఆ దేవతామూర్తులు కానీ మీరు కూడా మా శుభకార్యానికి రండి స్వీకరించండి అని చెప్పి చెప్పడమే కదా. మనం ఏం చేస్తున్నాం, సరిగ్గా బిందునే జరుగుతున్నాం, భోజనాలు పెడుతున్నాం, పెళ్ళి భోజనాలు పెడుతున్నాం.
పెళ్లి భోజనాలు వస్తారు, అందరూ కూడా పిలిచిన వాళ్ళే వస్తారు, అందరూ కూడా పిలిచిన వాళ్ళు వస్తారు. ఖచ్చితంగా భోజనం చేయకి బయట వస్తారు, ఎవరు వస్తారు, అమ్మ ఆకలి అవుతుంది నాకు అన్నం పెడతాను అడుగుతాడు. మరి ఏం చేస్తున్నాం, అయ్యా తెలిసిన వాళ్ళు ఇంకా అవ్వలేదు, నువ్వు బయట వెళ్ళి నువ్వు తర్వాత అని చెప్తున్నావు. ఇక్కడ ఏమన్నా ముందు గురువుగా చేయాలి, బాబా రమ్మన్నాం లేదా ఏమైనా రమ్మని పిలిచాం, మనం ఆయన గుర్తుంచుకుంటున్నామా? అందుకని మన ఇంట్లో శుభకార్యాలు జరిగినా ఏమి జరిగినా ఎవరైనా భోజనానికి వస్తే తిప్పి పంపకండి, ముందు వారి పెట్టండి, మన ఎదురు తర్వాత వారి కడుపు నిండా పెట్టి అప్పుడు పెట్టండి. అప్పుడు నిజంగా ఇక్కడ బాబావారు కార్యక్రమంలో వచ్చారు కదా, వాళ్ళు కూడా ఎదురు రూపంలో వస్తారు బాబావారు. లేదా శుభకార్యాలు జరిగినప్పుడు ఇంకోటి చెప్పారు మాస్టర్ గారు, ఒక ప్లేట్ నిండా ఆహారం తీసుకో, ఒక మనిషికి ఎంత అయితే ఆహారం తినగలరు అన్ని రకాలు తీసుకొని సమృద్ధిగా ఈ ఆరు బయట ఇంటి బయట విడిచిరా, ఒక గ్లాస్ మంచిది పెట్టండి, అన్నం తీసుకోండి, శుభ్రంగా చేస్తున్నారు. కానీ ఇక్కడ ఏం చేస్తారంటే అదే చేస్తున్నారు, శుభ్రంగా ప్లేట్లు అన్నం పెడతారు, పెట్టిన ఎవరు పూజ ఎవరు పెడతారో వాళ్ళే అంటారు, బయట అని చెప్పి. అసలు పెట్టింది ఎందుకంటే అన్ని జీవుల కోసం ఆహారం పెట్టాలని చెప్పి ఆ సాంప్రదాయం మనం చెప్పామన్నమాట. అది గుర్తుంచుకొని శుభ్రం జరిగినా ఏం జరిగినా ప్రతిరోజు కూడా ఇంటి బయట ఆరు బయట ఆహారంలో బాగా చెప్పారు సమృద్ధిగా పెట్టమన్నారు. ఊరి బయట సమృద్ధిగా పెట్టండి, అలా చేస్తే లక్షలాది మంది అతిథులను ఆదరించినట్టు. అలా చేయండి, శుభ్రంగా జరిగినప్పుడు కానీ మంచి కార్యక్రమం జరిగినప్పుడు అలా చేయండి, లక్షలాది మంది అతిథులు ఆదరించినట్టు అవుతుంది, బాబా గారు కూడా పిలిచి గౌరవించినట్టు అవుతుంది. ఇక్కడ ఏమైంది, బాబా గారు వచ్చారు, కార్యక్రమం వచ్చారు, అతిథులు తీసుకెళ్ళారు. అందరూ చెప్పారు సచ్చిదానంద గురు సాయినాథ్ మహారాజ్కి జయని చెప్పి అందరూ బాబా గారు చేయబట్టి భోజనాలు చేశారు. మనం బాబా గారు అయిపోతే అయిపోతే తర్వాత అందరూ భోజనం చేస్తారు. తర్వాత అయిపోయింది ఆ కార్యక్రమం, తర్వాత ఇంటికి వచ్చేసారు అనమాట. ఇది అయిపోయిన తర్వాత ఒక గురువారం వస్తుంది, ఒక గురువారం నాడు ఏం చేశారు, మరి చాలా 6 రోజులు పేరు కదా గురువారం వస్తుంది. ఆ గురువారం నాడు ఏం చేశారు బాబా గారు, ఇలాగే చాలా మందికి అన్నదానం చేయడానికి అని చెప్పి వంట చేయడం మొదలెట్టారు. బాబా గారు వంట చేయడం మొదలు పెడితే ఏమవుతుందంటే గురువారం నాడు అందరికి అన్న సందర్భానికి వంట మొదలెట్టారు బాబా గారు. వంట మొదలెట్టేసరికి ఈ లోపల మసీదులో చాలా మంది ఉన్నట్టుండి అందరూ చేశారు. బాబా గారు అందరికి బండపూర్తి బాబా గారు తింటే మామూలుగా చెవులు మూసేసుకోవాలి, బాబా గారు తింటే తిట్లు నిజంగా మనం చెవులు మూసేసుకోవాలి. అలాంటి బండపూర్తి బాబా గారు అవన్నీ ఆశీస్సులు ఎలా ఉంటారు, బాబా తిట్లు ఆశీస్సులు అని చెప్పారు అనమాట. ఆ తిట్లు వెళ్ళాక ఏం చేశారు అందరూ, బాబా తిట్లు వెళ్ళాక అందరూ ఏం చేశారంటే మసీదు నుండి అందరూ తరివేశారు, అందరూ తరివేశారు. అప్పుడు ఏం చేశారు, ఈ ప్రధాని గారు నానా చంద్రకర్ గారి 2 అబ్బాయిలు, అంటే అతని చంద్రకర్ గారు కొంచెం ఉన్నారేమో, నానా చంద్రకర్ గారి 2 అబ్బాయిలు కూడా కలిసి ద్వారకామాయి మసీదుకి మెట్లు ఎక్కుతున్నారంట. అందరూ భయపడిపోయారంట. ఈయనేమో చాలా కోపంగా ఉన్నారు బాబా గారు, బాబా గారేమో మానసిక ఉత్తరంగా ఉన్నారు, ఏమైపోతుంది ఏంటంటే చాలా అందరూ చాలా కంగారుగా ఉన్నారు. కంగారు ఉంటే ఏం బాబా గారు రాగానే బాబా గారు ఏమన్నారండి, చాలా ప్రశాంతంగా ఉంది, ఏమనకుండా చాలా బాగా ఉన్నారండి. ఇక్కడ ఏం జరుగుతుంది, అన్నం ఉడుతుంది కదా, ఆ అన్నం పెద్ద గుండు పెట్టారు, పొయ్యి పెట్టారు, పొయ్యి బాగా పెట్టడంతో ఉడుతుంటే బాబా ఏం చేస్తారు, చెయ్యి పెట్టి తిప్పుతున్నారు గుండులో. మామూలు మనం ఏం చేస్తాం, గిన్నెలో గిన్నె పుట్టుతాం, బాబా ఏం చేస్తారు కొత్త పుట్టుకున్న దాంట్లో చెయ్యి పెట్టి తిప్పుతున్నారు. బాబా గారి యొక్క చెయ్యి కావలేదు. ఇలా జరుగుతుందని బాబా యొక్క ఇది లోపలికి వచ్చిన బాబా గారు అలా అతి తింటూ తమలో తాము కొనుక్కున్నారంట. ఒకసారి కొనుక్కున్నారు, 2 సార్లు కొనుక్కున్నారు, వాళ్ళకి కనపడాల, 3వ సారి కొనుక్కుంటారు, గట్టిగా కొనుక్కుంటారు. ఏం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ అని వినపడుతున్నారు బాబా గారి నోట్లు. ఇంకేమైంది ప్రధాని గారికి, ఇక కళ్ళం నీళ్ళు తాగడం ప్రధాని గారికి పరిగెత్తికి పోయి బాబా గారి కాలంలో పోయి దండం పెట్టేశారంట. ఎందుకని కొన్ని కుటుంబాలు ఏమిటంటే వంశాచారం ప్రకారంగా కుల గురువులను
తీసుకుంటారు. వీళ్ళ కులగురు హరిగోపాల్ గారు ప్రధాన గారి కులగురు హరిగోపాల్ గారు. ఆ గురువు గారు ఉపయోగించారట, ఈ మంత్రాలు ఇచ్చారట. శ్రీరామ్ హే రామ్ జయ జయ రామ్ మంత్రాలు ఇచ్చారట. చూడండి ఏం జరుగుతుంది, సద్గురువుని ఆశ్రయించిన తర్వాత ఏమవుతుందంటే మన యొక్క బాధ్యతలను ఆయన చేసుకుంటారు. ఆయన మర్చిపోయాడంట ఆ మంత్రాన్ని, శ్రద్ధ తగ్గిపోయింది. అప్పుడు దాకా చేయడం మానేశాడు, శ్రద్ధ తగ్గిపోయింది. గురువు ఇచ్చిన మంత్రాన్ని శ్రద్ధ తగ్గిపోయింది, చేయడం కూడా మానేశాడు. మానేసింది బాబా ఏం చేశారు, గుర్తు చేశారు. గుర్తు చేసి ఏం చేశారైనా, నన్ను ఆశ్రయించిన వారికి ఇక పరాలలో లోటు లేకుండా చేస్తాను. పరానికి సంబంధించినటువంటి మంత్రాలు గురుగారు మంత్రం ఇచ్చారు. మంత్రం ఇచ్చిన తర్వాత దాన్ని తప్పకుండా చేసి తీరాలి. తీసుకోకుండా ఉండాలి. మంత్రం తీసుకుంటే కనుక దాన్ని ఆచరించి తీరాలి. బాబా గారు ఏం చేశారని ఇది గుర్తు చేశారన్నమాట. నువ్వు మంత్రం మర్చిపోయారా, ఇప్పుడు నువ్వు గురువు గారు ఇచ్చాడు, నువ్వు లేదు ఇలా చేయకపోతే నువ్వు పరాల్లో తేడా జరుగుతుంది అని చెప్పి బాబా గారు ఏం చేశారని మంత్రాన్ని వచ్చి మళ్ళీ మంత్రాన్ని గుర్తు చేసి ఏ పదాలలో లోటు లేకుండా చేస్తారని మాట ఇచ్చారో అది కూడా లోటు చేశారు, తీర్చారు. ఇది అయిపోయింది. మరి మనకు లోటు కావచ్చు కదా చెప్తారు కదా. బాబా వారు కొత్త కొత్త ఉడుగుతున్నట్టు పెద్ద గుండి అనమాట. పెద్ద పెద్ద దాంట్లో బాబా వారు చేసే చిన్నదాంట్లో వేసేవాళ్ళు కాదట. ఉడుగుతున్న గుండిలో చేయి పెట్టి తిప్పితే బాబా వారు చేయి కావలేదు. మనకైతే కాలిపోతుగా చేయి బొబ్బలు ఎత్తుకోదు, ఇంత చిన్న వేడిని పడితే బొబ్బలు ఎత్తుకోదు. మరి మన అడిగిన మాస్టర్ గారు బాబా వారికి గుండెలో తిప్పుతుంటే చేయగలిగింది కదా, చేయి కాలేదు కదా. మరి కమ్మల వారి కొనుగోలు గడ్డపడిపోతుంది రక్షించినప్పుడు బాబా గారి చెయ్యి ఎందుకు కాలేదు అడిగారు మరణంలో. బాబా గారి చెయ్యి ఎందుకు కాలేదు అడిగారు మరణంలో. అప్పుడు మాస్టర్ ఏం చెప్తారంటే, వాడు అప్పుడు ఆ పసిపిల్లవాడు ఆ కర్మ పడవాడు అనుభవించలేడు. కర్మలో ఎవరో తీసేసుకోవాలి. కర్మని అటు వాయిదా వేయాలి, ఇది అనుభవించాలి, దాని ద్వారా తీసేయడం చేయాలి. ఈ మూడు చేయకుండా కర్మ అనేది పోలుగాక పోదు. మనం చేసే పుణ్యాలు పుణ్యమే పాపం చేస్తే పాపం అందరూ గుర్తించుకోవాలి. గుర్తు వచ్చాం కదా, కొట్టాం కదా, ఇది వ్రతాలు చేసాం కదా, ఇది ఎంత పుణ్యం చేసాం కదంటే పుణ్యం చేస్తే పుణ్యం వస్తే, పాపం చేస్తే పాపం వస్తుంది. పుణ్యం చేసామనుకో వచ్చే జన్మలో కుక్కగా పుట్టామనుకో, ఏదో లేదు ముఖేష్ ఇంట్లో కుక్కగా పుడతాం. కుక్క చేసిన పాపాల వల్ల కుక్క జన్మలో రావాల్సి ఉంటే వచ్చే జన్మలో ఏం చేస్తాం, ముఖేష్ ఇంట్లో టాటా ఇంట్లోనూ కోటీశ్వరులు కుక్కగా పుట్టి చేసి సౌఖ్యాలు అది అనుభవిస్తాం. ఎందుకని పుణ్యం చేస్తున్నాము. అలాగే పాపం చేస్తే పాపం, పుణ్యం అనేది పాపాన్ని తీసేయను కాక తీసేయవు. పుణ్యము వేరు, పుణ్యమే, పాపము పాపమే, రెండు వేరు వేరు అని చాలా గుర్తుంచుకోవాలి. పుణ్యము పాపం నేను చేసిన కుదరదు, పాపం పాపమే, పుణ్యం పుణ్యం దేనికైనా ఉంటుంది. ఆ మధ్యలో అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత మధ్యాహ్నం అయిపోయింది కదా, వంట చేసారు బాబా. వంట చేసిన తర్వాత అయిపోయింది, కార్యక్రమం అయిపోయింది. మళ్ళీ చూడండి ఈ మళ్ళీ మనకి ఈ కుటుంబానికి ఎంత సంబంధం చూడండి. ఈ ప్రధాని గారిని చంద్రబాబు గారు ఇద్దరు అబ్బాయిలు బాబా ఇద్దరిని తీసుకెళ్ళి ముగ్గురిని తీసుకెళ్ళారు. ఎక్కడికి లెండిలో తీసుకెళ్ళారు. లెండిలో తీసుకెళ్ళి నేల తగ్గించి అక్కడ విత్తనాలు వేసి నీరు పెట్టించారు. మొక్కలు ఏం చేయాలి ఎవరి ప్రధాని గారు నాన్న చంద్రబాబు గారి పిల్లలు మొక్కలు పెట్టించారు. ఇలా అయిపోయిన తర్వాత చూడండి ఏమైందంటే బాబా వారు సమాధి సమాధి చెందారు కదా. సమాధి చెందిన తర్వాత 7 సంవత్సరాల తర్వాత ఇప్పుడు చూస్తున్న ఏ లెండి అయితే ఉందో అది ప్రధాన కుటుంబం కొన్నారు. ప్రధాన కుటుంబం వాళ్ళు ఆ లెండి తోట కొన్నారు కదా. అదే మీరు భవిష్యత్తులో లెండి తోట కొట్టారు కాబట్టి ముందు నుంచి అందులో బాబా వారు ఆయన చేత మొక్కలు వేయించారు, పూజ చేయించారు, తీశారు, ఇవన్నీ చేయించారు అనమాట. ఇంకొన్ని మహనీయులు ఒక్క చిన్న పని చేశారంటే దాని వెనుక ఎన్నో అర్థాలు ఉంటాయి, ఎన్నో ఆలోచించవలసిన ఒక మాట చెప్పారు. చేపలు చెప్పారు సరే దాని మీద ఎన్నో రకరకాల అర్థాలు ఉంటాయి, ఎన్నో రకాలు ఆలోచించాలి. అనేక యాంగిల్స్ ఆలోచించాలి. ఒక మాట చెప్తారంటే ఇప్పుడే జరుగుతుందంటే ఇప్పుడే జరగకపోవచ్చు,
మన జీవితం ఎప్పుడైనా జరగవచ్చు. అప్పుడు ఎప్పుడు జరగవచ్చు, జీవితంలో జరగవచ్చు, తర్వాత కూడా జరగవచ్చు, ఎప్పుడైనా జరగవచ్చు. అప్పుడు పరిస్థితి పరంగా వాళ్ళు మానవుడు మంచోడు అవుతాడు అన్నారు. మన ముందు ఆశీర్వదించడానికి మంచోడు అవుతాడు, మంచోడుగా నిలబెట్టుకున్న బాధ్యత మనది. తర్వాత చనిపోతే ఆయనకే సంబంధం లేదు. బాబాయ్ మాస్టర్ గారు చెప్పినప్పటికీ కూడాను తర్వాత చనిపోతే ఆయనకే సంబంధం లేదు. మంచోడుగా నిలబెట్టుకున్న బాధ్యత మనదన్నమాట. అలాగే పద్మాలు చాలా మంది ఉన్నారు. పద్మాలు మాస్టర్ గారు భక్తులు ఆశ్రయించిన వాళ్ళే చాలా మంది ఉన్నారు. ఇలా అయిపోయింది. ఇక్కడ వచ్చాడు, ప్రధాని వచ్చాడు. ఇక్కడికి మన అయిపోతుంది. ఇది కూడా వచ్చి 6 రోజులు అయిపోయింది. నాకు ఇచ్చిన అయిపోతుంది. ఇది కూడా వచ్చి 6 రోజులు అయిపోయింది. అలా జాగ్రత్తగా ఉన్నారు. పూర్వులు ఎవరైనా సరే 10 పూర్వులైనా అవధూతలు కానీ మహిళలు కానీ యోగులు దర్శనానికి వెళ్ళినప్పుడు వాళ్ళు వెళ్ళమనేంత వరకు వెళ్ళాము. దర్శనం చేసుకున్నాను. కూర్చోమన్నారు. కూర్చోవలసిందే. గంటసేపు కూర్చున్నారు, ఫోటో కూర్చోబెట్టినా, రోజు కూర్చోబెట్టినా సరే వాళ్ళు పర్మిషన్ ఇవ్వనంత వరకు కూడా మనం వెళ్ళకూడదు. దాంట్లో ఎన్నో ఉంటాయి. గోపాల బాబు ఉండే నర్సీపట్నంలో, గోపాల బాబు వారు నర్సీపట్నంలో పాటలపాటి గురువు ఆశ్రమం ఉన్నప్పుడు అందరూ చాలా ఫ్రీగా దర్శనం ఉండేది. తర్వాత ఫ్రీగా దర్శనం ఉండేది. గోపాల బాబు ఉండేది కాదు, ఒక ఆందోళన ఉండేది కాదు. నర్సీపట్నంలో పాటలపాటి గురువు ఆశ్రమంలో గోపాల బాబు వారు ఉన్నప్పుడు దర్శనానికి ఏమన్నా చేశా, బాబా వెళ్ళొస్తాను మళ్ళీ బయట అసలు వెళ్ళించేవాళ్ళు వెళ్ళించేవాళ్ళు కాదు. అసలు మహనీయుల యొక్క అందరూ అలాగే ఉంటారు. దీని అంటే మనం ఎలా తెలుసుకోవాలంటే ఒక మహనీయుడి గురించి చదువుకునేటప్పుడు ఇంకొక మహనీయుడు మనకు అర్థమవుతుంది. ఒక మహనీయుడు చదివేటప్పుడు ఏమవుతుందంటే ఇంకొక మహనీయుడు మన మాస్టర్ గారు ఎలా చెప్తారా, బాబు మాస్టర్ గారు ఎలా చెప్తారా, ఇంత చదువుకున్నాను కదా, ఒకరు చదువుకున్నాను ఎలా ఉంది, మాస్టర్ గారు ఎలా చెప్పారు అని చెప్పడం ఏమిటంటే మనం ఏ గురువు అయితే ఆశ్రయించామో ఆ గురువు పట్ల మన భక్తి శ్రద్ధలు ఇంకా ఎక్కువ మనం చదువుతున్నాం అన్నది. ఇంకా వారం అయిపోయింది. చక్కటి ఎంత మ్యాజిక్ జరుగుతుందో చూడండి. ఒక వచ్చే వారం అయిపోయింది. సరే మళ్ళీ పర్మిషన్ అయితే ఎందువల్ల పర్మిషన్ అడిగి, బాబా నేను ఇంటికి వెళ్ళాలి, నాకు పర్మిషన్ ఇవ్వండి అని అడిగితే సరే వెళ్ళాను. కానీ తర్వాత రోజు ప్రయాణం, ఉదయం పూట ప్రయాణం చేస్తుంటే ఉన్నట్టు అకస్మాత్తుగా విపరీతమైన తుఫాను టైంలో గాలి వచ్చిందంట, వాన వచ్చిందంట, తుఫాను వచ్చింది. ఎంత వాన వచ్చిందంటే ఆ టైంలో చూడండి, ఎంత వాన వచ్చిందంటే ఆ వానకి కాసేపుగా ఆ వాన కురిస్తే నదులు కాలువలు మొత్తం వరదలు ఎదుర్కోవాలి. ఇప్పట్లాగా నదుల మీద కాలువల మీద ఒత్తులు పిచ్చేసే ఉండేవి కాదు. ఇప్పుడు మన శ్రీకాళ ఏం చేస్తున్నాం, గోదావరి మీద ఒత్తులు అదే తెలియదు. గోదావరి నిర్దాటి అనుకుంటాం, కానీ గోదావరి నిద్ర శ్రీదేవి చూస్తారు కదా, మర్మా నుంచి శ్రీదేవి కొప్పగా వచ్చింది, కొప్పగా నుంచి గోదావరి మీద దాటి వెళ్తాం. దాని అదే గోదావరి అక్కడ ఇప్పట్లాగా అక్కడ ఒత్తులు ఉండేది. అక్కడ వచ్చి నది పడవ మాట్లాడుకొని యువతలో ఒడ్డుకు వచ్చి వెళ్ళేవాడు అనమాట. ఈయన ఏమనుకున్నారంట, అయ్యో ఇంత వర్షం వచ్చేస్తుంది, వర్షం వచ్చేస్తే కాలువలు పొంగిపోతాయి, నదులు పొంగిపోతాయి, బాబా గారు నన్ను వెళ్ళలేవాడు అనుకున్నాడు మనసులో. వెళ్ళలేవాలనుకున్నాడు. ఎందువల్ల ఉన్నాడు, ఇది ఇబ్బంది పడతాడేమో, మళ్ళీ వెళ్ళిపోతే కాలువలు పొంగిపోతాయి, నదులు పొంగిపోతాయి, కష్టం వేసేవాళ్ళు, పడవ వేసేవాళ్ళు ఎవరు, అయ్యో నన్ను మళ్ళీ బాబా వెళ్ళేవారు మనసులో అనుకున్నాడు. పైగా అప్పుడు బాబా గారు వచ్చి వర్షం పడిపోతున్నప్పుడు బాబా వచ్చి అలా బయటకు వచ్చారంట. జరధావన్నారంట, ఓ వర్షమా కాసేపు ఆగు, పిల్లలు ఇల్లు చేరాలి అన్నారు. అంతే, వర్షం ఆగిపోయింది. మనం జరిగితే మన పిల్లలు మాట్లాడా, మనం చెప్తే మన పిల్లలు మాట్లాడా, ఆ శక్తి ఎక్కడ వచ్చింది వాళ్ళకి, ఆ శక్తి గురించి ఆలోచించాలి మనం. అలా నమ్మంటే ఏమన్నారంటే, ఓ భగవంతుడా పిల్లలు ఇంటికి వెళ్ళాలి, సుఖంగా ఇంటికి వెళ్ళమన్నారు. వెళ్ళగానే పశువులకు పోయింది, ఇంటికి వెళ్ళిపోయారు. కానీ చెప్పినట్లు ఆ శక్తి గురించి ఆలోచిస్తే ఏమవుతుందంటే, ఆలోచిస్తే ఏమో తెలుసా, ఏ శక్తి వల్ల నిజంలో ఆలోచిస్తే ఏమో తెలుసానే ఆ శక్తి మనం పోతాం. అందుకు ఆలోచించాలి. అసలు ఆలోచన మొదలు పెడతామన్నమాట. అసలు ఎందువల్ల మాట వచ్చారు, ఎందువల్ల మాట ఉన్నాయి. అప్పుడు
ఆ పంచభూతాలు ఏంటి, వాయువు ఏంటి, అగ్ని ఏంటి, నీరు ఏంటి, భూమి ఏంటి, వాటి తత్వం ఏంటి, వాటి యొక్క రూపం ఏంటి, ఎందుకు ఆయన మాట ఉన్నాయి అనే దాని మీద మనం ఆలోచిస్తే అప్పుడు మనం కూడా అట్లా కాకుండా మనం కూడా సత్ప్రవర్తన, మంచి అలవాట్లు, మంచి చేసుకుంటూ ఉంటే మన మాట కూడా అవతల వింటారు. ఎప్పుడు వింటారు? నువ్వు చెప్పేది నువ్వు ఆచరించు, మనం చెప్పేది మనం ఎప్పుడైతే ఆచరిస్తామో అప్పుడు పక్కోడు మన మాట ఇలాగా బాగా పంచిపోతారు వినాలన్నమాట. ఇంత తర్వాత అయిపోయింది. సాధారణంగా ఏమవుతుందంటే ఇంటికి వెళ్ళేటప్పుడు మామూలుగా ఏం జరుగుతుంది, ఎవరైనా శ్రీ దర్శించిన తర్వాత ఇంటికి ఏం చేస్తారు, బాబా జీవించున్నప్పుడు ఆయన దగ్గర విభూతి తీసుకొని బాబాను పంపిస్తే వెళ్ళిపోయేవాడు. వెళ్ళిపోతుంది ఏమైన తర్వాత కానీ మొట్టమొదటిసారిగా బాబు ఉన్నారు కదా, బాబు ఏం చేశారు, ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన యొక్క పాదాలు కడిగి ఆ పాదాలు కడిగిన తీర్థాన్ని తీసుకొని ఇంటి ప్రసాదాన్ని దొరికారు. ఇది చూసాడు అనుకున్నాను. చూసి ఈయన కూడా ఆయన పాదాలు కడిగి, బాబావారి పాదాలు కడిగి, ఎంత భక్తి సరుకులు చూడండి, బాబావారి పాదాలు కడిగి ఆ నీళ్లు ఇంటికి తీసుకెళ్ళారు. ఇంటికి బయలుదేరి పరిశీలించారు, ఇంటికి బయలుదేరారు. ఇప్పుడులాగా స్పాట్లో మనకి వచ్చి నేను నీ వెంట తోడుంటాను అన్నమాట. తోడిన తర్వాత అయిపోయింది. ఇలా వచ్చేసారు. 5 గంటల వీళ్ళు ఎక్కాల్సిన దగ్గర ట్రైన్ ఎక్కేసారు, పంజాబ్ ట్రైన్ ఎక్కేసారు. ఎక్కగానే ఇంటికి వెళ్ళిపోయారు. 5 గంటలు ముందు ఇంటికి అలా వెళ్ళడం కూడా మంచిగా అయింది. ఎందుకంటే ఇక్కడ బాబా వాళ్ళ ఇంట్లో చెప్పడం మర్చిపోయిన ముందు మళ్ళీ దర్శనం ఏమన్నారంటే, ఇంట్లో ఏమన్నారంటే, నాకు ఈ పక్కంతా చాలా నొప్పిగా ఉంది, వారు 4 రోజులు తగ్గిపోతుందని చెప్తారు బాబా వారు అన్నమాట. సరిగ్గా ఈ ఇంటిలో జరిగేదంట, బాబా ఎప్పుడైతే ముందు చెప్పారో ఈ పక్కంతా నొప్పి 4 రోజులు తగ్గిపోతున్నారు కదా, సరిగ్గా ఆ టైంలోనే ఆ తల్లి గారికి పక్షవాతం పెరాలసిస్ వచ్చింది. తల్లి గారికి టైంకి ఏమైందంటే కానీ టైంకి ఏమైంది చూడండి, అదృష్టవశాత్తు నాగాచంద్ర గారు అక్కడ ఉన్నారట. అక్కడ ఉన్న కంగారు పడుతుంటే మీరేం కంగారు పడకండి, ప్రధాను బాబా సన్నిధిలో ఉన్నంతసేపు ఈయనకి ఏమీ కాదు, ఏమైనా అత్యవసరం అయితే ఆయనే పంపిస్తారు, మీరేం కంగారు పడుతున్నారట. డాక్టర్లు ఏమన్నారట, ఈయనకి ఇప్పుడు మోస్ట్ తినేసరికి మంచిదన్నారు. కరెక్ట్ టైంకి వచ్చాడు, ప్రసాదం ఇచ్చాడు, తర్వాత రోజు ప్రసాదం ఇచ్చాడు, ఆవిడకి మోషన్ అయింది. ఆవిడ తల్లోనే 4 రోజులు కోలుకుంటాను ఎవరు తల్లి గారు. తర్వాత ఆవిడ 4 సంవత్సరాలు జీవిస్తారు. తర్వాత వచ్చిన తర్వాత 4 సంవత్సరాలు జీవిస్తున్నారు. అదే రోజు ఈయన ఎప్పుడైతే వచ్చాడో అదే రోజు రాత్రి ప్రధాన భార్యకి కళ వచ్చింది. కళలో తలకు పొద్దున్న కంపెనీస్ తలకు పెట్టేసుకొని బాబా పక్కన చూపించారు. ఏం చెప్పారు కదా, నేను నీ వెంట వస్తాను అని చెప్పారు బాబా. దాని దర్శనంగా మరి పుట్టి మాట చెప్తే కుదరదు, నువ్వు జరుగుతుంది వెళ్ళిపోతుంటే ఎవరు చెప్పారనుకో అది అక్కడ జరిగి తీరాలి. లేదు ఆదేశం ఎలా ఉండాలి, ఆదేశం ఇచ్చారంటే నీకు చెప్పాలి, నాకు చెప్పాలి. ఆదేశం అలా జరిగితేనే ఆదేశం అనాలి, అలా జరిగితేనే దాన్ని ఆదేశం ఉండాలి. అయిపోయింది. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చాక అయిపోయింది, ఆవిడకి డబ్బు తగ్గిపోయింది. సరే ఫ్యామిలీతో వెళ్తారు సార్, అంటే ఫ్యామిలీతో ఇంటికి వచ్చాడు. జరిగినంత భార్య చెప్పాడు, జరిగినంత భార్య చెప్పాడు. ఈసారి ఏమనుకున్నారంటే ఇద్దరు కలిపి షిరిడి వెళ్ళాలనుకున్నారు. షిరిడి వెళ్ళాలని ఏం చేశారంటే, అప్పుడు ఏం చేశారంట, షిరిడిలో ఒక నానా చంద్రకర్ ఉన్నారు. నానా చంద్రకర్ అంటే అప్పుడు ఏం జరిగిందన్నా, అప్పుడు రోజు మార్చి రోజు ఫీవర్ వచ్చేదంట వాళ్ళకి. చంద్రకర్ గారు జ్వరం వస్తుంటే మనం ఏం చేస్తాం, హాస్పిటల్కి వెళ్తాం, మందులు చీట్లు తెచ్చుకుంటాం, టెస్టులు చేస్తాం, మందులు వాడతాం. ఆయన అలా చేయలే, గురువుని నమ్ముకున్నాడు. నమ్ము ఏం చేశాడు, ఫీవర్ వస్తుంటే షిరిడి వచ్చేసాడు. ఆయన షిరిడికి వచ్చి షిరిడిలో ఉన్నాడు. ఆయన నానాచంద్ర గారు డిప్యూటీ కలెక్టర్, ఆయన నానాచంద్ర గారు చెప్పారు కదా డిప్యూటీ కలెక్టర్. ఆయన ఇదేం చేసి లెటర్ రాశాడు, మేము పలానా రోజున మేము షిరిడికి వస్తున్నాం, నాకు కోపంలో మేము వచ్చేసరికి మాకు బండి ఏర్పాటు చేయండి చెప్పారు. రోజు మార్చి ఫీవర్ వస్తుంది కదా, ఈయనకి ఏ రోజు అయితే జ్వరం వస్తుందో ఆ రోజు అక్కడి నుంచి వస్తున్నారు. పక్కన దీక్షిత్ కాకాసారి దీక్షిత్ ఉంటే, బాబా ఈయనకి చంద్రబాబు జ్వరం వస్తుంది కదా, నేను ఎవరు అడిగాడంట. ఏర్పాటు ఇవంతా ఏంటంటే వాళ్ళు ఎవరైతే కసుకున్నారు బాబా, దీక్షిత్ కసుకున్నారంట. ఎలా ఉన్నారు చంద్రబాబు జ్వరం ఉన్నప్పటికీ కూడా బాబా గారి మాట ప్రకారంగా కూడా చంద్రబాబు వెళ్ళాడు.
అక్కడ ఏర్పాటు చేశాడు, వచ్చాడు అన్నమాట. తిరిగి వచ్చాడు. చిత్రం చూడండి, తిరిగి వచ్చేసరికి చందోర్కర్ అప్పుడుగా వస్తున్నటువంటి జ్వరం తగ్గిపోయింది. చందోర్కర్కి జ్వరం తగ్గిపోయింది. సరే, ఇక్కడి నుంచి చాలా అద్భుతం, ఇక్కడి నుంచి చాలా బాగుంది విషయం, ఇక్కడి నుంచి చాలా బాగుంది. సరే, భార్యతో కలిసి షిరిడీకి వచ్చారు, బాబాను దర్శించుకున్నారు. దర్శించుకునే అక్కడ ఆవిడ వచ్చింది, ప్రధాన నుంచి ఉందన్నమాట. ఎక్కడి నుంచి విశేష తీర్పుంది, ఈయన తక్కువ చేస్తారు, తక్కువ వస్తారు, అది లేడీస్ ఆవిడ ఎక్కువ ఎక్కడి నుంచి ఆవిడ శ్రీమతి ప్రధాన గారు బాగుంది. ఇక్కడి నుంచి ఈ ప్రధాన గారు వచ్చిన దగ్గర నుంచోగానే బాబా పక్కన శ్యామ ఉంటే ఈమె బాబుకు తల్లి అన్నారు గారు. దాన్ని చెప్పామే, బాబు ప్రత్యేక రావాలని ఎవరు తీశారు, ప్రత్యేక భిక్షాలు చేశారు, స్పెషల్ గెస్ట్ ఎవరు పిలిచారు, బాబుని పిలిచారు. ఇక్కడ రాగానే ఏం చేశారు బాబా గారు, ఈమె బాబుకు తల్లి అని సాగారు. అసలు ఈ బాబు ఎవరు? సరే, బాబా తల్లి అని సార్ కదా, కరెక్ట్గా బాబా మాట ప్రకారంగా సంవత్సరం అయింది, బాబు పుట్టాడు, పిల్లలు పుట్టాడు. బాబా మాట ప్రకారంగా అతనికి బాబు అని పేరు పెట్టారు. ఆ నామకరణం కూడా దర్శనము సాగే వీళ్ళందరూ పెద్దలు అందరూ కూడా సాగే శ్యామలందరూ ముంబై వెళ్తారు. నామకరణం కూడా చాలా వైభవంగా జరుగుతున్నారు. నామకరణం వచ్చింది బాబు నామకరణం. ఇక ఈ బాబు ఎవరు జాతీయ వినండి. ఇది జాతీయ ఏమిటంటే అసలు జన్మలు ఎలా ఉంటాయి, లింకులు ఎలా ఉంటాయి, ఎవరితో లింక్ ఏర్పడుతుంది, ఈ బాబు తాను తెలుస్తారన్నమాట. ఇలాగా ఆడలో పుట్టారు, తర్వాత మగలో పడతారా, తొక్కుగా పడతారా, మేఘగా పడతారా, ఎలా పడతారు, భక్తి చేసుకుంటే ఎలా పడతారు అనేదంతా ఇప్పుడు చెప్పబోయే వృత్తాంతం చాలా ప్రధానమైన ఉంటుంది. బాబు అని చెప్పారు కదా, బాబు తల్లి అని అన్నారు కదా. ఈ బాబు ఎవరంటే ఈ గణేష్ హరి వినాయక సార్ చెప్పారు కదా, ఇంకోసారి చెప్పారు సాడే గారు వెలిగి అని చెప్పారు కదా, ఆ వెలిగి ఇక్కడ కొనసాగుతుందన్నమాట. ఈ సాడే మామగారు ఎవరు, కేల్కర్ గారికి బంధువు ఈ బాబు. గణేష్ కేల్కర్ గారి బంధువు ఈ బాబు. ఈయన ఎవరైనా ఈ బాబుకి ఈయన ఒక రోజు బాబా గారి కలవకండి, రే నువ్వు నా దగ్గరికి వచ్చేరా అన్నారంట బాబుని. నువ్వు నా దగ్గరికి వచ్చేవా, నడుచుకుంటూ వచ్చేసారు. నడుచుకున్నా ఏ ఊళ్ళో తెలియదు బాగుంది, నడుచుకుంటూ వచ్చేసారు. ఎలాగా శివనేశ్వర స్వామి వారు బాబా శ్రీరామ్ అంటే కోయంబత్తూరు నుండి సిరిడికి రైలు పట్టాలంటే నడుచుకుంటూ వెళ్ళిపోయారంట శివనేశ్వర స్వామి వారు. మనమేంటి 2 కిలోమీటర్లు గుడికి రావాలంటే ఆటో కావాలి, బండి కావాలి, ఎన్నో ఆలోచిస్తాం. శివనేశ్వర స్వామి వారు ఎక్కడ కోయంబత్తూరు ఉంది, ఎక్కడ సిరిడి ఉంది, నడుచుకుంటూ వెళ్ళిపోయారంట రైలు పట్టాల. ఇటు వెళ్ళాలో కూడా తెలియదానికి అలా రైలు పట్టాలు నడుచుకుంటూ వచ్చారంట శివనేశ్వర స్వామి వారు. ఇలాగే ఈ బాబు కూడా నడుచుకుంటూ బాబా వారి దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఈయన కూడా చిన్న ఉద్యోగం చేయాల యావ కోపర్గావ్ గ్రామానికి సర్వే యావ అంటే కోపర్గావ్ గ్రామం ఇప్పుడు పెద్ద సిటీ అయిపోయింది. ఆనాడు చిన్నప్పుడు యావ అనేది ఇప్పుడు యావ పెద్ద మున్సిపాలిటీ కోపర్గావ్. ఈ 2 ఓడకూడదు సర్వేగా పనిచేశాడు. ఇక్కడ మళ్ళీ లింక్ పెట్టారు. ఇతని పై అధికారి ఎవరు, లిమయ్య పై అధికారి. ఈ లిమయ్య ఎవరు, సాధ్యకు హరివినాయక సాధ్య కింద కూర్చోడు. చూడండి ఎంత లింక్ ఉందో చూడండి. అంటే భగవద్భక్తుల్ని జాగ్రత్తగా ఎవరైతే భక్తి చేస్తూ ఈ జన్మను మనం విడిచిపెడతాము, శుచీనాం శ్రీమతాం గేహే యోగ ప్రస్తూతి జాయితంత భగవంతుడు సూచిస్తుందని చెప్తారంటే ఎవరైతే భగవంతుడి పట్ల భక్తి కలిగి మహనీయుల పట్ల భక్తి శ్రద్ధ కలిగి ఈ ఆరాధనలు పూజలు ఇలా ఉత్సవాల్లో పాల్గొంటూ ఉంటూ వాళ్ళు శరీరాన్ని విడిచిపెడతారో వాళ్ళ తర్వాత ఏం చేస్తారని తెలుసా, శుచీనాం శ్రీమతాంగే యోగ ప్రస్తూతి జాయితంటే శుచి అయిన వాళ్ళు శ్రీమంతు శుచిగా పుట్టిన వాళ్ళు మళ్ళీ 6 కిలోమీటర్లు పుట్టాడు వాడు ముందే వెళ్తాడు. అలా ఈ ఎంతసేపు ధ్యానం కలిపామో ఈ ధ్యానమే మనతో పాటు వచ్చేది. మనకి ఆస్తి కానీ భూములు కానీ డబ్బు కానీ ఏమి మన వెంట రావు. ప్రాణం విడిచిన తర్వాత ప్రాణం ఉండగానే 1 నిమిషంలో పోతాడు, ఇంటి బయట పెట్టేస్తాను. మనం నేను వెనకాల 2 కోట్లు ఉన్నది కూడా బయట తీసుకొచ్చేస్తారు, బయట పెట్టేస్తారు. మనతో వచ్చాయి మనం చేసుకుని మనతో పాటు వస్తాయి అనమాట. అలాగా ఇప్పుడు ఈ బాగుంటుందో చెప్తారు. మీరు ఎక్కడ కదా సర్వే ఉంటాడు. సర్వే అయిన తర్వాత కొంతకాలం తర్వాత ఏం చేస్తారు, బాబా గారి సేవలో ఏం చేస్తారంటే తన డ్యూటీ మానేస్తుంటాడు. సర్వేలోది చేయాలి కదా, డ్యూటీ మానేస్తుంది. ఏం చేస్తారంటే ఈ సాడే గారు కేల్కర్ గారు బాబా గారు వచ్చి కంప్లైంట్ చేస్తారు, ఈ బాబా గారు సరిగ్గా డ్యూటీ చేయట్లేదు, ఎంతసేపు బాబా బాబా అంటూ ఆ గుడికి సర్వీస్ చేస్తాడు, ఈ సంగతి చూడాలని చెప్పి బాబా గారు కంప్లైంట్ చేస్తారు.
బాబాగారు ఏమంటారు, రే అసలు ఆ పనులు పక్కన పెట్టాను రా, ఆ పనులు పక్కన పెట్టాను రా, నేను నా దగ్గరే ఉండేవాడు రా, నా దగ్గరే ఉండేవాడు, నా సేవ చేసుకుని చెప్పాను బాబాగారు అంతే. అప్పటి నుండి ఈ బాబుకి ఎవరు కూడా పనులు చెప్పేవాళ్ళు కదా. చెప్పుకునేవాళ్ళు కాదు. తర్వాత ఈ బాబు ఏమంటారంటే 1910 సంవత్సరాలు ఏమిటంటే బాబుకి తీవ్రంగా జబ్బు చేస్తుంది. కలకత్తా ఉంటారు బాగా, బాబు చూసుకొని జాగ్రత్త సరే జాగ్రత్త ఉంటారు. 1910 సంవత్సరంలో బాబు ఇంకా బతికే ఉన్నాడు, బాబు ఇంకా బతికే ఉన్నాడు జరిగాడంట. ఏంటి బాబు ఎలా అడుగుతారంటే కొంతకాలం తర్వాత ఈ బాబు చనిపోయాడు. ఈ బాబు ఎవరు మనకి వృత్తాంతం చెప్తాను, ఈ బాబు ఎవరు ఆయన పూర్వవృత్తాంతం చెప్తాను. షిరిడీలో ఒకప్పుడు ఒక పవిత్రమైన వృద్ధుడు ఉండేవాడు. షిరిడీలో ఒక పవిత్రమైన వృద్ధుడు 12 సంవత్సరాలు జీవించాడంట. ఈ 12 సంవత్సరాలకి కూడా చాలా విశేషం కారణం. 12 సంవత్సరాలు అనేది దానికి ఒక లింక్ ఆధ్యాత్మికానికి 12 సంవత్సరాలకి ఒక లింక్ అనమాట. తర్వాత చెప్పుకున్నారు 12 సంవత్సరాలు. ఈ ఒక పెద్దవాడు కూడా 12 సంవత్సరాలు షిరిడీలో జీవించాడట. జీవించిన తర్వాత ఏంటంట, అన్ని వదిలేసి ఫ్యామిలీ అందరూ కూడా జాలనాలు ఉండేవారు, జాలనాలు ఫ్యామిలీ ఉండేవారు. అన్ని వదిలేసి 12 సంవత్సరాలు జీవించాడు. ఇంటికాడ ఫ్యామిలీ ఎప్పుడు స్త్రీలో ఉన్నావు, ఇంటికి రావు, రండి అని ఫ్యామిలీ భార్య పిల్లలు గొడవ చేస్తుంది. ఏం చేశారంటే ఒకరోజు బాబాగారు పర్మిషన్ అయ్యి 12 సంవత్సరాలు అయిపోయింది. అప్పుడు ముందే చెప్పారు బాబాగారు అన్ని సంవత్సరాలు జీవించారు కరెక్ట్గా. 12 సంవత్సరాలు జీవించిన తర్వాత అప్పుడు బాబాగారు పర్మిషన్ తీసుకొని ఇంటికి వెళ్తారంటే నేను నీ వంట వస్తాను. ఈయనేమో గుర్ర బండి వెళ్తాడు, ఎవరు ఈ ముసలాయన. తర్వాత ఏమో బాబాగారు ఎట్ల బండి ఇద్దరు వెళ్తారు. ఇద్దరు వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఈయన తన చెల్లి కూతురు పెళ్లి చేసుకుంటారు. ఈ 12 సంవత్సరాలు జీవించుకున్న ఆయన స్కూల్లో ఇంటికి వెళ్ళిన తర్వాత తన చెల్లి కూతురు పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత అతను ఒక కొడుకు పుడతాడు. ఈ సిరిలో ఉన్న పవిత్ర వృద్ధుడు కొడుకు పుట్టిన తర్వాత కొడుకు పుట్టినటువంటి 6 సంవత్సరాలకి ఈ వృద్ధుడు చనిపోతాడు. ఈ వృద్ధుడికి కొడుకు పుట్టాడే, ఈ కొడుకే తర్వాత జనంలో బాబుగా పుట్టాడు. అంటే ఇతను ముస్లిం కుటుంబం. ఎవరో షిరిడీలో 10 సంవత్సరాలు జీవించింది ముస్లిం కుటుంబం. తర్వాత జనం ఏం చేసింది, పవిత్రమైనటువంటి శుచీనాం శ్రీమతాంగే యోగ ప్రస్తుతి జాయినట్లు క్రమేణా భగవంతుడు యోగులు ఏం చేస్తారంటే మన యొక్క శక్తిని అనుసరించి మన కెపాసిటీ ఎంతో ఆ కెపాసిటీని పెట్టి మెల్లిమెల్లిగా డోస్ పెంచుకుంటూ వస్తారన్నమాట. భగవంతుడు యోగులు ఏం చేస్తారు, మనకి మెల్లిమెల్లి డోస్ పెంచుకుంటూ వస్తారు. ఒకేసారి డోస్ ఇచ్చారు కింద పడి వేసుకుంటాం, ఆ డోస్ తట్టుకోలేము. అందుకని కొద్ది పెంచుకుంటూ ఉన్నత స్థితి తీసుకొస్తారు. అందుకని ఇక్కడ ఎన్ని జన్మలు జరుగుతుంది. ఇక్కడ వృద్ధుడు కొడుకు, వృద్ధుడు చెల్లెలు, ఆ చెల్లెలు కాపురం, ఆడుకున్న కొడుకు, ఆ కొడుకు పెద్దోడైన చనిపోయిన తర్వాత బాలుగా పుట్టాడు. బాలుగా పుట్టిన తర్వాత చనిపోయిన తర్వాత అప్పుడు ప్రధాన గర్భంలో వచ్చారంటే శుద్ధి చేసుకుంటూ వస్తారన్నమాట. బీజాన్ని శుద్ధి చేసుకుంటూ వస్తారన్నమాట. అంటే ఒక పవిత్రమైన సంతానం రావాలంటే ఎవరైనా సరే ఆ బీజము శక్తివంతమైన క్షేత్రంగా ఉండాలి కదా. అటువంటి గర్భంలోకి పవిత్రమైన సంతానం వస్తుందంట. అందుకని పెద్దలు చెప్తారని పెళ్లి చేసిన తర్వాత హనీమూన్కి వెళ్ళమని తీర్థయాత్రలు ఏమన్నారు, పెళ్లి అయిన తర్వాత హనీమూన్కి వెళ్ళమని చెప్తున్నారు శాస్త్రాల్లో. తీర్థయాత్రలు ఏమన్నారు, తీర్థయాత్రలు తీసుకుందంటే ఆ భగవంతుని పట్ల భక్తి కలిగి ఆ పవిత్రమైన నదుల్లో ఎప్పుడైతే నీరు తీసుకుంటారో ఆ నీటి ద్వారా పైన ఉత్తమైన సంతానం నీటి ద్వారా భూమికి వస్తారా, జల రూపంలో భూమికి వచ్చి మనం తీసుకున్న నీటి ద్వారా సంతానం వస్తారా. అందుకోసం తీర్థయాత్రలు ఏమన్నారు. ఇలా జరిగిన బాబు చూడ 4 జన్మలు గడిచినాయి. అంటే ఎవరు ఇంకో ఏంటో ఎవరు తెలియదు. ఇలాంటి వృత్తాంతం కూడా నీలాంతలో ఊరుకోవడం, ధనవంతుడు అందరూ తెలిసేవాడు, పాము కప్ప వృత్తాంతం ఇవన్నీ కూడా చూసారు. అదొక వృత్తాంతం, ఇదో వృత్తాంతం అది. అంటే ఇప్పుడు పుట్టిన వాళ్ళు ఇదే సంపదతో ఇదే ఆకారంతో వస్తాం ఏమనుకోకండి. అసలు మనం చేసే పనులకి ఎలాంటి జన్మలు వస్తే మనం ఊహించలేం. మనం చేసే ఆలోచనలు కానీ, మనం చేసే పనులు కానీ, మనం చేసే పక్కవాటి మిసులు కానీ ఇంతటి ఉత్తమమైన స్థితి ఇప్పుడు ఉన్నాం కదా. తర్వాత జన్మలో ఎటువంటి స్థితులు కలుగుతాయి తెలియాలంటే మనందరం కూడా గురి చేస్తే బాగా తెలియాలి.
గురు చరిత్ర శ్రద్ధగా పారాయణ చేస్తే ఎవరు ఏమవుతారో కుక్కలు అవుతామో, పిల్లిగా అవుతామో, పందికొక్క అవుతామో, కోరిక అవుతామో, ఎలుక అవుతామో, గొడ్లకు అవుతామో, తాసుపాము అవుతామో, ఏమవుతామో ఎవరు కాదు నిర్ణయించుకోవచ్చు. గురు చరిత్ర చదివితే భయం పడుతున్నారు. మన జీవితం పట్ల మనకు భయం పుట్టి శ్రద్ధగా భగవంతుడు భక్తులు కావడానికి అవకాశం ఉంది. అయిపోయింది బాబు పుట్టాడు కదా. ఇక బాబు పుట్టిన తర్వాత ఏమైంది? ఇక్కడి నుంచి అప్పుడు దాకా ఎలువెలుపుకునేవారు. ఇక్కడి నుంచి బాబా వాళ్ళే తమ ఎలువెలుపుగా చూసుకొని శ్రీమంతి ప్రధానం. వాళ్ళ కుటుంబ యొక్క ఆచారం ప్రకారం ఏంటంటే, ఎవరి ప్రధానుల యొక్క కుటుంబ ఆచారం ప్రకారం అంటే, సంతానం కలిగిన తర్వాత కొంగున గోధుమలు, కొబ్బరికాయ, పళ్ళు ముడిగట్టుకొని కులదేవతకి ఇవ్వాలని చెప్పి వాళ్ళ నియమమాట. మనకు చేస్తారు, ఉడిగట్టు బియ్యం చేస్తారు, మనకు కూడా చేస్తారు. కానీ మనకు ఉన్నాయి, పేరు మారుస్తారు కానీ మనకు ఉన్నాయి. దానికి ఉడిగట్టు బియ్యం అంటారు. అలాగే ఇప్పుడు ఏం చేశారంటే, మా ఎవరు కొంతమంది చేస్తుంటారు, తెలంగాణలో ఎక్కువ చేస్తారు, ఉడిగట్టు బియ్యం అని ఎక్కువ చేస్తారు. సంతానం చేసిన అమ్మాయి గర్భవతిన ఉడిగట్టు బియ్యం చేస్తారు. అలాగే ఇది కూడా కులదేవతకి ఏం చేశారని ఆ ఆచారం ప్రకారం మరి కులదేవత ఎవరు? బాబా గారు తన అనుసరించి ఏం చేశారంటే బాబా ఉడిగట్టు తీసుకొచ్చారు. బాబా ఏం చేశారు? రాగానే సంతోషంగా ఆ వచ్చిన దాన్ని స్వీకరించి, స్వయంగా స్వీకరించి 2 రూపాయలు పెట్టి, మా బాబు వచ్చారు కదా, బాబు ఎత్తుకున్నాడట. బాబు నేను వచ్చే బాబు ఎత్తుకొని బాబు కిలకలట. బాబానే బాబు నేను తీసుకుని వెళ్ళిపోయావా? నేను ఎంత బాబు వచ్చిందా ఏంటి అని బాబానే బాబు వచ్చే సంతోషం. బాబా వారు ఎవరైనా సంతోషం ప్రకటించడం ఏం చేసేవాళ్ళంట, తన సొంత డబ్బులతో రాస్తారు. స్వయంగా బాబా వారు 2 రూపాయలు పంపించి బర్ఫీ తెప్పించి అందరికీ ప్రసాదం పంపించారు. అయిపోయిన తర్వాత సంతోషం చేశారట. ఒక రోజు ఏం జరుగుతుందట, 20 గంటలు కూర్చున్నారట. పక్కలతో బాబా చూపించి, ఇక్కడ రాతి తోరణం ఉంది, పెద్ద రాతి ఆర్చి ఉంది, శ్రీడికి ఉండేది రాతి ఆర్చి. ఈ రాజ్య ఆర్చి ఉంది, దీని కనుక బాగు చేస్తే ఆ కుటుంబానికి మేలు జరుగుతుంది. ఈయన ఏం చేశారంట, ఈ శ్రీమతి గృహ ఉందంట, ఆ సేవ మా చూడండి అన్నమాట. ఎంత ఇచ్చారు ఎప్పుడు కాదు, 600 రూపాయలు ఇచ్చాడట. చూడండి ఎంత వాల్యూ చూడండి. నాడు దాదాపు 1 కోటి రూపాయలు ఉన్నది. ఇప్పుడు లెక్కలు చెప్పాలంటే 600 రూపాయలు ఆ సేవ మనకు ఇవ్వమంటే ఏం చేశారంటే 600 రూపాయలు నానా చంద్రబాబు గారికి ఇచ్చి ఆ సేవ చేయించారంటే వాళ్ళు. అది కూడా మనం ఏం నేర్చుకోవాలి, దాన గుణంలో మనం నేర్చుకోవాలి. మనకున్న దాంట్లో సాధ్యమైనంతగా సద్గురువులకు దక్షిణ ఇవ్వడం మనం నేర్చుకోవాలి. దాని గురించి మనం నేర్చుకోవాలి. మనం సంపాదించిన దాంట్లో సాధ్యమైనంతగా గురువులకు, సద్గురువులకు దక్షిణ ఇవ్వడం మనం అలవాటు చేసుకోవాలి. అయిపోయింది. ఇంకా చూడండి, అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత ఈవిడికి బాబు పుట్టింది. ఫస్ట్ మొదటి పుట్టినరోజు వచ్చిందండి బాబుకి. మొదటి పుట్టినరోజు చెప్పి ఎక్కడ వెలుగు చేసుకోవాలా, మళ్ళీ సిటీకి వచ్చారు. మళ్ళీ మనమైతే ఫంక్షన్ బుక్ చేస్తాం, కొంతమంది చుట్టాలు పిలుస్తాం, పేద భోజనం చేయాల. మళ్ళీ పుట్టినరోజుకి ఎక్కడ వచ్చారు? ఎవరి ప్రసాదం వల్ల అయితే వారికి సంతానం కలిగిందో మళ్ళీ స్త్రీకి వచ్చేసారు. అది కృతజ్ఞత అంటే, అది కృతజ్ఞత అంటే భక్తి భావం అంటే కృతజ్ఞత అంటే చేసిన గుర్తుంచుకోవడం. అది గుర్తుంచుకొని మొదటి పుట్టినరోజుకి ఇక్కడ వచ్చారంట. కానీ మళ్ళీ బాబా ఎత్తుకొని మళ్ళీ వీడికి చెల్లి లేదా అని అడిగారంట. ఆయన బాబు ఎత్తుకొని చూడండి ఎలా అడుగుతున్నారు, వీడికి చెల్లి లేదా అన్నారంట. ఆవిడ ఉంది, బాబా మీరు మాకు బాబుగా ప్రసాదించారన్నమాట, మీరు మాకు బాబు ఇచ్చారన్నమాట. అంతే అంటే మహనీయులు కొట్టుకొని జరిగింది. అంతే తర్వాత వాళ్ళకి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి, మళ్ళీ అమ్మాయి పుట్టారు. అంతమంది సంతానం చేయాలి వాళ్ళకి. తర్వాత ఏమవుతుందంటే మొట్టమొదటిసారి బాబుకి సంవత్సరం అయిపోయింది. సంవత్సరం అయిపోయిన తర్వాత బాబుకి పుట్టినరోజు వేడుక చేస్తారు. మళ్ళీ సిటీ వచ్చేసారు. మళ్ళీ ఇంకా చేసుకోవాలా, మళ్ళీ సిటీకి వచ్చారు వేడుక చేసుకోవడానికి. ఎక్కడికి వచ్చారు? శ్యామ ఇంట్లో పూజ చేస్తారు. శ్యామ గారిలో ఈ బాబు ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటే పూజ చేస్తారు. బాలబాలి అందరూ భోజనం వెళ్ళారు. బాలబాలి భోజనం వెళ్ళకపోతే బాబు నువ్వు ఎందుకు భోజనం వెళ్ళాలంట. బాబా ఈరోజు గురువారం కదా, గురువారం ఎవరింట్లో భోజనం చేయాలన్నారంట. బాబా అయ్యారంట, నువ్వు ఇది నువ్వు ఎందుకు పెట్టుకున్నావు, నా ఏం పెట్టుకోవాల్సిన అని నేను చెప్తున్నాను కదా అని చెప్పారు. కానీ మన పరిస్థితి ఏం తెలుసా, మన పరిస్థితి ఏం తెలుసా,
ఆయన లేకపోయినప్పటికీ ఆయన మాటల రూపంలోనూ ఆయన బోధల రూపంలోనూ ఆయన చెప్పినంత పుస్తకాల రూపంలో ఉంది. అది ఆయన బోధగా తీసుకొని మనం చేస్తున్నామా లేదా? అక్కడ ఉన్నారు కాబట్టి ఆయన చెప్పారు. మనం ఏం చేయాలి ఇప్పుడు? ఆయన చెప్పిన మాట, ఆయన చెప్పిన ఆచరణ ఏవైతే చేయకూడదు చేయవద్దని చెప్పారో అది మనం ఆచరిస్తూ ఉండాలి. అది మనం నేర్చుకోవాల్సింది. ఇది మాట చెప్పగానే మనం మానవ ఎప్పుడు చేస్తుంది తెలుసా? మనం చీటీ చేసిన బాబాలు చీటీ చేసిన ఏం చేస్తారు తెలుసా? మనం అనుకున్నది నెరవేరేదా చీట్లు వేస్తారు కదా, మనం అనుకున్నది అయ్యేదాకా చీట్లు వేస్తారంట, ఓకేదా చీట్లు వేస్తారంట, మనం అనుకున్నది ఇంకెక్కడ మనం వాళ్ళు నమ్మింది నమ్మితే ఒకే మాట ఉండాలి. సరే ఇక వాళ్ళు భోజనం వచ్చింది కదా, ఇప్పుడు భోజనం అయిపోతే మనం భోజనం అయిపోవచ్చు. ఇది భోజనం అయితే ఇప్పుడు అయిపోతుంది. మొదటి నుండి కూడాను చెప్పమంటారు. సిడీకి వస్తారు. వచ్చిన తర్వాత దాదాపు బాబా సమాజ్ చెందే ముందు 1910 బాబా సమాజ్ చెందారు కదా. ఆ సంవత్సరంలో షిరిడీలో ఈ ప్రధాన కుటుంబం వచ్చి 32 సంవత్సరాలు 32 రోజులు ఉంటారు. ప్రధాన కుటుంబం 32 రోజులు షిరిడీలో ఉంటారు. వెళ్ళేటప్పుడు ప్రధాన భారత్తో బాబా చెప్తారు, ఎవరితో వాదించవద్దు. జాగ్రత్తగా వినండి, మనందరికి చేసి భోజనం వెళ్ళిపోతాం. ఎవరితోనూ ఎవరితోనూ వాదించవద్దు. 10 మాటలు చెప్పాల్సి వస్తే ఒక్క మాటతో సమాధానం ఇవ్వండి. ఎవరి గురించి తప్పుగా మాట్లాడకండి. రుణానుబంధాన్ని విశ్వసించండి. మీ దగ్గరకు ఏ ప్రాణి వచ్చినా తోలేయవద్దు. అది భగవంతుని రూపంగా భావించి సేవ చేయండి. ఇందులో ఎంతో అర్థాలు ఉంటాయి. ఒకటి కాదు, 2 కాదు. ఒకటికి 10 మాటలు చెప్తే ఒక మాట సమాధానం చెప్పమన్నారు. ఎందుకంటే మనం 10 అన్నాం అనుకోండి, వాడు 100 అంటాడు. వాడు 100 అంటే 1000 చెప్పాలి. ఇది ఎక్కడ తెగేది. వాదన అనేది ఎప్పటికీ తెగదు. వాదన అనేది ఎప్పటికీ తెగదు కాక తెగదు. వాదన వాదించవద్దు. 1-2 మాటలు చెప్పేట్టుకున్నాం.